నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరందరూ ఈ వీడియో లైక్ చేస్తారు కదా, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, డిసెంబర్ 16 నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన ధనుర్మాసం కారణంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ బదులు తిరుప్పావ సేవ నిర్వహిస్తారు. కాబట్టి ఈ డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు కూడా తిరుమల కొండపైన మీకు ముందు గడప దర్శనం సేవలైనటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపద దర్శనములు టీటీడీ రద్దు చేశారు. వీటికి సంబంధించిన దర్శన టికెట్లు కూడా మనకి బుకింగ్ ఓపెన్ చేయలేదు, బ్లాక్ చేయడం జరిగింది. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ డిసెంబర్ 16 నుంచి అలాగే మీకు జనవరి 14 వరకు కూడా ఈ సేవల కోసము ఎవరు కూడా తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వెళ్ళి ప్రయత్నం అయితే చేయకూడదు. అలాగే రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి. ఈ 10 రోజులు కూడా ముందు గడప దర్శన టికెట్లు మీకు రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు టీటీడీ యాజమాన్యం వారు పూర్తిగా మీ అందరికీ కూడా కేవలము 300 రూపాయల దర్శన టికెట్, శ్రీవాణి ట్రస్ట్ నుంచి డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయల దర్శన టికెట్, అలాగే సర్వదర్శన్ టోకెన్లు, ట్రస్ట్ ఆఫ్ డోనర్ స్కీమ్స్ కింద మీకు 1,00,000 రూపాయలు పైబడి డొనేషన్ పే చేసిన వాళ్ళ దర్శనం టికెట్లు, అలాగే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మాత్రమే విడుదల చేస్తారు. మిగతా అన్ని సేవలు, ముందు గడప దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు అన్నీ కూడా రద్దు చేస్తారు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ దర్శనం టికెట్లు కూడా రద్దు చేస్తారు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. అలాగే నేను చెప్పినట్టు విధంగా ఈ డిసెంబర్ 16 నుంచి జనవరి 9, 14 వరకు కూడా ముందు గడప దర్శనం టికెట్లు రద్దు చేస్తారు. ఇక జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అనేది ఈ నెల డిసెంబర్ 2వ వారంలో చివరిలో తప్పకుండా మెయిన్ మేజర్ పాయింట్ అన్నమాట. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి, రెడీగా ఉండండి. నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. చూసారా, ఈరోజు తిరుమల స్వామివారికి సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో 19,000 ఇవ్వడం జరిగింది. ఈ 19,000లో కూడా నేను మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇగో చూసారా, ఈరోజు డిసెంబర్ 8వ తారీఖు సంబంధించి మీ అందరికీ కూడా దాదాపు 12,000 టోకెన్లు విడుదల చేశారు. అలాగే డిసెంబర్ 9వ తారీఖు సంబంధించి అంటే రేపటికి సంబంధించి 7,000 టోకెన్లు ఇష్యూ చేశారు. ఈ 19,000లో రేపటి టోకెన్లు 7,000, ఈరోజు టోకెన్లు 12,000. నేను నిన్న కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్పా, నిన్న కూడా ఈ రోజుకి సంబంధించినవి 7,000 టోకెన్లు ఇచ్చారు అని. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీ అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా రేపటికి సంబంధించి 7,000 టోకెన్లు ముందుగానే మీకు ఇస్తున్నారు. అయితే కొన్ని రోజుల్లో అంటే వీకెండ్ అయితే కంపల్సరీ ఇస్తారు. గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారం, సోమ, మంగళ, బుధవారం రోజు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఈ టోకెన్లు అన్నీ కూడా మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, ఇక్కడ నడక మార్గం దగ్గర అలిపిరి దగ్గర ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారండి. ఇక ఈరోజు మరో పాయింట్ ఏమిటి అంటే, మీరు ఇక్కడ చూడండి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో అయితే 3,000 టోకెన్లు భక్తులకైతే ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ కూడా సర్వదర్శన టోకెన్లు అని అంటామండి. ఈ టోకెన్లు తీసుకున్న భక్తులు 5 నుంచి 6 గంటల లోపల దర్శనం చేసుకుంటారు. ఇక ఈరోజు ఆదివారము తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా 50-100 రూపాయల రూములు అనేది ఉదయం 3:45 1,065 అయితే విడుదల చేశారండి. సో భక్తులందరూ కూడా తెలుసుకోవాలి, తిరుమల కొండపైన రూములు దొరుకుతాయి. దాదాపు రోజుకి 1,500 మందికి ఖచ్చితంగా రూములు అనేవి లభిస్తాయి. అయితే ఈరోజు 1,000 రూపాయల రూములు ఆ సమయానికైతే విడుదల చేయలేదు. ప్రతిరోజు కూడా కనీసం 50 నుంచి 100 రూపాయల రూములు అయితే విడుదల చేస్తారండి. కొన్ని సందర్భాల్లో అవి 200 విడుదల చేసిన టైములు కూడా ఉన్నాయన్నమాట. ఇది సెకండ్ పాయింట్. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఈరోజు 56,952 మంది దర్శనం చేసుకున్నట్టు టీటీడీ వారు మనకు నిన్నటి యొక్క అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు స్వామివారిని 56,952 మంది దర్శనం చేసుకున్నారు. 21,714 మంది స్వామివారిని
తలనీలాలు ఇచ్చారు. అలాగే 3.84 స్వామివారి హుండీ కానుకలు. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది బాగా ఎక్కువగా ఉందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే చూడండి, నేను ప్రతిరోజు కూడా మన వాట్సాప్లో అన్ని అప్డేట్లు కూడా మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే తిరుమల కొండపైన లాకర్స్ కూడా ఉన్నాయండి. ఈ లాకర్స్ కూడా పిఎస్సి 1, 2, 3 పద్మనాభ నిలయం ఇవన్నీ కూడా ఉన్నాయి. లాకర్స్లో కూడా మీరు లగేజ్ పెట్టుకొని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి స్వామి వారిని మీరు దర్శనం చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే నేను మీ అందరికీ కూడా క్లియర్గా రోజు చెప్తూనే ఉన్నానండి, రాబోయే ఈ జనవరి, ఫిబ్రవరి, ఈ నెల డిసెంబరు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. ఆల్ దర్శన్ టికెట్స్ ఆర్ ఫినిష్డ్ ఆన్లైన్ బుకింగ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఏమీ లేవు. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ ద్వారా కూడా రద్దు చేశారు. 300 రూపాయల టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ద్వారా టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్ బుకింగ్ ఫిబ్రవరి దాకా అయిపోయింది. మీకు కేవలం ఆఫ్లైన్ ద్వారా అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి బ్రేక్ దర్శన్ టికెట్లు తీసుకోండి, లేదా తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి, లేదా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఒక్క దారి అయితే మీకు ఉంది. అదేమిటి అంటే రేపటికి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ముందు రోజుగానే మీరు వేసుకోవచ్చు. ఇక ఈరోజు ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు.